భారత అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు రాజకీయ నాయకుల మీద ఉన్న క్రిమినల్ కేసులు ఇతరత్ర కేసులకు సంబంధించి ఒక విచారణ చేసింది. అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏది జరిగినా సరే దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి హైలైట్ చేయటం అనేటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకనే వాళ్ళ దగ్గర ఈ టీడీపీ తైనాతి మీడియా దగ్గర 2 క్యాప్షన్స్ వాళ్ళు కంపోజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్టాండర్డ్గా ఉంటాయి. అదేంటంటే జగన్కి షాక్ అనేది రెడీగా ఉంటుంది. దాన్ని ఏంటంటే కట్ పేస్ట్ లాగా తీసి పెట్టేయటమే. రోజు ఒకదానికి దేనికైనా సరే రోజు షాక్లు ఇస్తుంటారు. జగన్కి ఊహించని షాక్, జగన్కి షాక్, ఇట్లా క్యాప్షన్స్ పెడుతుంటారు. జగన్కి బిగుస్తున్న ఉచ్చు. సో ఈ జగన్కి బిగుస్తున్న ఉచ్చు, జగన్కి షాకు, ఈ 2 స్టాండర్డ్గా ఉంటాయి. ఆ విధంగా చివరికి న్యాయస్థానాలకు సంబంధించిన వార్తలైనా కూడా యథాతథంగా ప్రచురించకుండా దానికి కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టే పరిస్థితి. నిన్న కొన్ని వాళ్ళ టీడీపీ మీడియా కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క థంబ్నెయిల్స్, ఆ క్యాప్షన్స్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసు వాదనలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫోటోను పెట్టి జగన్కి షాక్, జగన్కి బిగుస్తున్న వచ్చు అని పెట్టేస్తే అంతటితో ఊరుకున్నారు. దాని మీద చర్చలు కూడా జరిపారు. మొత్తం అవన్నీ కూడా థంబ్నెయిల్స్ లేకపోతే బ్యాక్ డ్రాప్స్లో కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి దవుతూ ఉంది. సరే, చూసేవాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం జరిగిందని చెప్పి చూస్తారు. అయితే విషయం ఏంటయ్యా అంటే మాజీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉండేటువంటి క్రిమినల్ కేసుల్ని త్వరగా అదేం ఇప్పుడుది కాదు, నిన్న మళ్ళీ విచారణ ఫ్రెష్గా జరిగింది. విచారించడంతో పాటు న్యాయస్థానాలలో ఈ అంశాలను త్వరగా తేల్చాలని, తిరిగి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఇక రాజకీయాల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు కనుక తేలినట్లయితే వాళ్ళ మీద జీవితకాలం నిషేధం విధించాలని చెప్పని అశ్వనీ ఉపాధ్యాయ అనేటువంటి ఒక వ్యక్తి దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం PILని అది మళ్ళా విచారణకు వచ్చింది. ఆయన చేసేటువంటి ఆరోపణల ప్రకారం ఏంటంటే దాదాపుగా 42% మంది ఈ దేశంలో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళ మీద అంటే 42% మంది ప్రజాప్రతినిధుల మీద, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో 30 మంది సిట్టింగులు ఎంపీల మీద ఇలాంటి కేసులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. ఇది చాలా సిగ్గుచేటు అని చెప్పని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసుని విచారించింది. విచారించి అసలు వీళ్ళు ఏ విధంగా రాజకీయాలన్నీ నేరమయమైపోయాయి, ఎలా వీళ్ళు చట్టసభలకు వస్తున్నారు, ఎలా వీళ్ళు చట్టాలు చేస్తున్నారు, పైగా వీళ్ళు హత్యలు చేసినటువంటి వాళ్ళు పార్టీలు నడపడం. ఇక్కడ గమనించండి, ప్రధానంగా న్యాయమూర్తులు కామెంట్ చేసింది ఏంటంటే హత్యలు చేసినటువంటి వాళ్ళు పార్టీ అధినేతలుగా ఉండటమా, హత్యలు చేసినటువంటి వారు పార్టీలను నడపటం అని కొన్ని కేసులకు సంబంధించినటువంటి వాటిని పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు ఈ కామెంట్స్ చేశారు. దీన్ని జగన్మోహన్ రెడ్డిని పెట్టి హైలైట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా హత్య కేసుల్లో ఆయన ఏమైనా ఎక్కడైనా ఉన్నాడా? మరి దేనికి జగన్మోహన్ రెడ్డి ఫోటోని చేయటం అంటే ఇది న్యాయస్థానంలో జరిగిన వాదనల మీద, అంటే వీటికి సంబంధించినటువంటి జ్యుడిషియరీకి సంబంధించిన వార్తలను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించడమే కదా. ప్రజలనేను, పాఠకులనేను, వీక్షకుల్ని తప్పుదారి పట్టించడం. అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టు న్యూస్కి సంబంధించి ఇవన్నీ కూడా మిస్లీడింగ్ న్యూస్ కింద దీన్ని మనం చూడాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దేశంలో రాజకీయాలు నేరమైపోయాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో జరిగింది. దేశంలో రాజకీయాలు నేరమయమైపోతే దానికి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి, రీజనల్ పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వై దే ఆర్ హైలైటింగ్ జగన్మోహన్ రెడ్డి పిక్చర్, ఆ క్యాప్షన్స్ అవన్నీ ఏంటిది? ఇదేం జర్నలిజం? ఇదేం పద్ధతి? ఇది ఎందుకు పబ్లిక్ని ఇలా మీరు మిస్లీడ్ చేస్తున్నారు? క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినటువంటి వాళ్ళు తిరిగి పార్లమెంటుకి కానీ శాసనసభకు కానీ రావటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. సో హత్యలు చేసినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉండటం పైన సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్నటువంటి నేతల పార్టీలు నడపకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. సెక్షన్ 8, సెక్షన్ 9 చెల్లుబాటు మీద పిటిషనర్ వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాల మీద వివరణ ఇవ్వాలి అని చెప్పని అటు కేంద్రానికి, ఇటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడినటువంటి దీనికి
ఎమికస్ క్యూరీ స్పందిస్తూ దీన్ని వాళ్ళకి నివేదిస్తాము ఖచ్చితంగా, కొంత వ్యవధి కావాలి అనేటువంటి దీంట్లో కూడా వీళ్ళు మాట్లాడి న్యాయమూర్తితో ఏకీభవించడం కూడా జరిగింది. సో శాసనసభలకి పార్లమెంట్కి ఎలా వస్తున్నారు వీళ్ళు, పైగా వీళ్ళే చట్టాలు చేయటం ఏంటి, ఇందులో పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పని కూడా ఆ వాదోపవాదాల్లో జరిగింది. సెక్షన్ 8 నిబంధనల మీద ధర్మాసనం సందేహాలను వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసులో కానీ లేదంటే విశ్వాసఘాత కేసులో కానీ దోషిగా తేలితే సర్వీసుల్లో అతను కొనసాగడానికి పనికిరాడు, కానీ అతను మంత్రి కావచ్చు అని చెప్పని వ్యాఖ్యానించింది. హత్యలు చేసినటువంటి రాజకీయ నాయకులు పార్టీలను నడుపుతా ఉన్నారని చెప్పని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్నటువంటి విజయ్ హన్సారియా వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కూడా ధర్మాసనం సమర్థించింది. ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని నొక్కి వక్కాణించింది. 42% మంది ఎంపీలు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసు ఉన్నటువంటి ఈ కేసుల మీద విచారణ వేగవంతం చేయాలి అని చెప్పని దాఖలైనటువంటి కేసులో 2013లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఒకటి ఏర్పాటు చేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ ప్రకారంగా రాష్ట్రాల్లో వీటి మీద కొంత స్పీడప్ చేయాలి అనుకుంటే అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ధర్మాసనానికి వ్యక్తం చేసింది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా నత్తనడకన సాగుతుంది అని చెప్పని ఆయన చెప్పారు. సో ఈ విధంగా ఉండడం సిగ్గుచేటు అని చెప్పని అన్నారు. ఇందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా ఆయన మాట్లాడింది ఏమని, హత్యలు చేసినటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షులా, ఎన్నికల సంఘం నుంచి వీళ్ళకి గుర్తింపు ఎలా వస్తుంది, ఇది ఆయన ఆవేదన, ఇది ఆయన అభ్యంతరం. సో ప్రజా ప్రయోజన చట్టంలోని సెక్షన్ 8 కింద శిక్ష పడినటువంటి వీళ్ళు జీవితకాలం ఎన్నికల్లో కొనసాగడానికి వీలు లేదు అని చెప్పని అంటే దాని మీద ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని చెప్పారు. సో అయితే కొన్ని ఇష్యూస్కి, కీలకమైనటువంటి ఇష్యూస్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి అనే దాని మీద ఆయన అన్నది ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకి ఈ ప్రతిపాదనని ప్రతిపాదిస్తాము అని చెప్పని చెప్తూ, అంటే ఏంటి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లను సవాలు చేసేటువంటి అంశాలను మాత్రమే ధర్మాసనం పరిశీలిస్తుంది, రిమైనింగ్ అంతా కూడా చీఫ్ జస్టిస్ పరిశీలిస్తారు అని చెప్పని చెప్పారు. సో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైనటువంటి న్యాయవాది సిద్ధాంత కుమార్ ఆయన కూడా ఏమన్నాడు అని అంటే, వీటన్నిటినీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి మేము ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పని అన్నారు. దానికి దీపాంకర్ దత్త అంగీకరిస్తూ రాజకీయాలు నేరమయం కావడం అనేటువంటిది ఈ దేశానికి మంచిది కాదు అని ఆయన ఈ కేసును మళ్ళీ వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేశారు. ఇది స్థూలంగా జరిగినటువంటి ఇది. ఈ ఓవరాల్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, లేదు జగన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి మీద హత్య కేసులు ఉన్నటువంటి ఇష్యూస్ కానీ ఏవి లేనప్పుడు ఎందుకు వీళ్ళు ప్రతి దానికి తీసుకొచ్చి పెట్టడం అంటే, అసలు వాళ్ళకి కనీసం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా, జర్నలిజాన్ని ఇంత దారుణంగా భ్రష్టు పట్టిస్తున్నాము, ప్రజల్ని ఈ రకంగా వక్ర భాష్యాలు చెప్పి మనం చేస్తున్నామని ఒక ఫీలింగ్ అయినా లేదా, కోర్టు వార్తలను కూడా ఈ రకంగా ఎందుకు వక్రీకరిస్తున్నారు అనేది పాఠకులు, వీక్షకులు ఆలోచించాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.